పోలీస్ దేశంలోనే నెంబర్ 1 అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో అక్రమార్కుల భరతం పడుతూ నేరాల నియంత్రణలో టాప్ గేర్ లో దూసుకుపోతోంది తెలంగాణ పోలీస్ శాఖ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలీస్ శాఖపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. హోంశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు సూపర్ పోలీసింగ్ తో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుకు ఇటీవలే విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్న కేటగిరీలో తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంది. 10 పాయింట్లకు గాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. టాటా ట్రస్ట్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన నివేదికలోనూ తెలంగాణ పోలీసులు టాప్ లో ఉన్నారు. యువతను మత్తులో దింపుతూ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన గంజాయి డ్రగ్స్ కు చెక్ పెట్టడంపై తొలి రోజు నుంచి యాక్షన్లకు దిగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TTANB ఏర్పాటు చేసి 252 కోట్లతో వాహనాలు, ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్ కలెక్షన్లు తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. విపత్తుల సమయంలోనూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల ఘటనల్లోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మహిళల వేధింపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహిళల జోలికి రావాలంటేనే ఆకతాయిలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక దోపిడీ దొంగల ఆట కట్టించడంలో తెలంగాణ పోలీసులకు తిరుగేలేదు. తెలంగాణలో హత్యలు, దోపిడీలు చేసి దేశంలో ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి మరీ బాధితులకు న్యాయం చేస్తున్నారు. మన పోలీసుల పవర్ తో తెలంగాణలో అడుగు పెట్టాలంటేనే అంతర్రాష్ట్ర గ్యాంగులు వణికిపోయేలా పరిస్థితులు కల్పించారు. సైబర్ క్రైమ్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోజు రోజుకు సైబర్ కేసులు పెరిగి